పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్ లో నీటి కష్టాలు భారత్ కు వినిపిస్తున్నాయి. పాకిస్తానీ నటి హీనా ఖవాజాబాద్ కు ఓ వింత పరిస్థితి ఎదురైంది. ఎయిర్పోర్ట్ లోని వాష్రూమ్ లోకి వెళ్లిన ఆమెకు అక్కడ నీరు రాలేదు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో ఆమె ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ విడుదల చేసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరాచీలోని జిన్నా ఎయిర్పోర్ట్ లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. దేశం గురించి గర్వపడుతున్న సమయంలో ఎయిర్పోర్ట్ లో కనీస నీటి సదుపాయం సైతం లేదు. ప్రజలు నమాజ్ చేసుకునేందుకే కాదు, బాత్రూమ్ లో పిల్లలకు సైతం నీరు లేకుండా పోయింది. ఆ క్రమంలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలను నటి హీనా సంధించింది. ప్రతి ఒక్కరూ అభివృద్ధి, మహా అభివృద్ధి అంటూ మాట్లాడుతున్నారు, కానీ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ దుస్థితిని ఎవరు బాధ్యతగా తీసుకోవడం లేదు. సేవలు, వ్యవస్థ, మేనేజ్మెంట్ నిర్వహణలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని, తద్వారా సంస్థలు ఘోరంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనం మన తప్పులను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సాధారణ పౌరుల ప్రాథమిక అవసరాలను పట్టించుకోకుండా వాటికి బదులు వ్యర్థమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని నటి హీనా తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. అందుకు ప్రతీకారంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంట్లో పాకిస్తాన్ లోని నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. అలాంటి వేళ నటి హీనాకు ఎదురైన పరిస్థితి పాకిస్తాన్ లోని నీటి ఇక్కట్లకు అద్దం పడుతుందనే చర్చ నడుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.